మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. సార్ మణికంఠ గారు నమస్కారం అండి. జూలై నెల 2026 విశేషంగా కన్యా రాశి వాళ్ళకి మరి ఈ నెల ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వెళ్ళి కలిసి వస్తుందంటారు? సో ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్కి, నేచర్ నుంచి వ్రతాలకి, కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మోడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవీ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగలు ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభం అవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభం అవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యం, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మన జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాశుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకుందాం. మనం కన్యరాశి చూసుకుంటే కొంచెం మిక్స్డ్గా ఉందని చెప్పుకోవచ్చు. అంటే మరీ అంత ఫేర్గా ఏం లేదు, బట్ ఓవరాల్గా చూసుకుంటే ఒక 60 to 70% బాగుందని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ కొంచెం ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి, అవి ఏందో మనం చూద్దాం. ఇందులో ముందుగా చెప్పుకునే ముందు కన్యరాశిలో ఉన్న నక్షత్రాలు అవి చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు అంతా ఈ కన్య రాశిలో ఉంటారు. మనం పేరు బలం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి టో, పా, పీ, పు, షం, నా, టా, పే, పో అన్న లెటర్స్ అంతా కూడా ఈ కన్య రాశిలో ఉంటాయని గమనించాలి. ఇందులో మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారం అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం చూసుకుంటే చిన్న మాటల్లో హోల్ మంత్ అంతా ఎలా ఉందో మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో మనకేం చెప్తారంటే శాస్త్రాల్లో విత్తలాభం, దేహ రుజం, శేష సౌఖ్యం, అర్ధ ప్రాప్తిం అంటారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే విత్తలాభం అంటే ఫైనాన్షియల్గా గెయిన్ చాలా బాగుంటుంది. రెండోది దేహ రుజం, కొంచెం శారీరకంగా అలసట ఎక్కువగా ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది. శేష సౌఖ్యం, ఓవరాల్గా చూసుకుంటే హ్యాపీగా ప్రాస్పరిటీగా ఉంటారు. శుక్రుడు 12వ స్థానంలో ఉండటంతో విశేషంగా ధనం వస్తుంది, కానీ లగ్జరీ, విందులోకి వినోదాలకు ఖర్చులు పెడతారని కూడా చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం చూసుకుంటే ముఖ్యంగా సూర్య భగవానుడికి 11వ స్థానంలో ఉండటం చాలా కలిసి వస్తుంది. ఎప్పుడైతే సూర్యుడు 11వ స్థానంలో ఉంటారో మనకి ఏం చెప్తారంటే అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్య ఉత్సవం శుభం నిత్య మాధురి భుక్తిచ్చ లాభే ఏకాదశి గతో రవి అంటారు. అంటే ఎప్పుడైతే 11వ స్థానంలో సూర్యుడు ఉంటాడు ఏమవుతుందంట, అర్ధచ్చ అంటే ధనానికి సంబంధించి, రెండోది స్వకులాచార అంటే వాళ్ళ ఇంటికి సంబంధించిన పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు ఫాలో అవటంలో, గృహంలో నిత్య ఉత్సవం శుభం, ఏదో ఒక శుభకార్యం జరిగి ఇల్లంతా కళకళలాడుతూ ఉంటుందని చెప్తూ ఉంటారు. నిత్య మాధుర్య భుక్తిచ్చ, చక్కగా మంచి ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, లాభప్రదంగా ఉంటుందని చెప్తుంది శాస్త్రంలో. అయితే ఇంత బాగుంది కాబట్టి కుజుడు మాత్రం వీళ్ళకి 9వ స్థానంలో ఉండటంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, దేహ శోషణం, పీడ అంటే శారీరకంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మనకు సంస్కృతిలో ఏం చెప్తారు, అశనాచ్ఛ అంటే ఏమవుతుంది, అశనాచ్ఛ ధనశూన్యం, శోషణం, దేహపీడనం, స్థాననాశనం, విరోధచ్చ అని చెప్తారు. నవమస్తే ధారాసుతే అంటే 9వ హౌస్లో కుజుడు ఉండటం ఏమవుతుందంట, అనుకున్న పనులని సరిగ్గా జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటుంది, శారీరకంగా కొంచెం టైర్డ్నెస్గా ఉంటుంది. స్థాననాశనం, లాంగ్ ట్రావెల్ చేసేవాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫాదర్కి కూడా హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటుంది. అయితే 10వ స్థానంలో బుధుడు ఉంటే మంచి జరుగుతూ ఉంటుంది. ఏ మంచి జరుగుతుందంట, ఉద్యోగంలో వృద్ధి ఉంటుంది, సుఖ సంతోషంగా ఉంటారు, మంచి సుఖంగా ఉంటారు, కార్యనిర్వహణ, ఎగ్జిక్యూషన్ పవర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంతేకాకుండా
వీళ్ళకి ఆల్టర్నేటివ్ మెథడ్స్ బాగా ఎక్కువగా పుట్టుకుంటారు. ఒక అవకాశం ఎక్కడన్నా కనపడకపోతే రెండో వేలో ఖచ్చితంగా వేరే విధంగా ఆల్టర్నేటివ్గా ఎంప్లాయ్మెంట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఉద్యోగం కానివ్వండి, యాక్షన్ ఎనీథింగ్ ఆల్టర్నేటివ్ మెథడ్స్ వాడి చక్కగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అదే ప్రకారంగా వీళ్ళకి శుక్రుడు 12వ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే శుక్రుడు 12వ స్థానంలో ఉండటంతో ధనం అయితే వస్తుంది, బట్ ఆ ధనాన్ని విపరీతంగా విందులకి, వినోదాలకి, ఖరీదైన లగ్జరీ ఐటమ్స్ కొనుక్కోవడానికి, విలాసవంతమైన వస్తువులకు ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా మనకేం చెప్తారంటే ఆటంకాలు కూడా కలిగిస్తూ ఉంటుంది. వ్యవసాయం కానీ వ్యాపారంలో చేస్తూ ఉంటే ఆటంకాలు ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అలానే గుప్త రోగాలు అంటే చెప్పుకోని విధంగా కొన్ని ప్లేసుల్లో వీళ్ళకి రోగాలు వచ్చే హెల్త్ విషయాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అండి. నక్షత్రాలకు సంబంధించి ఈ రాశికి ఎలా ఉంటుంది గురుగారు? ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రాలు ఇందులో ఉంటుంది. ఇందులో ఉత్తర ఫాల్గుని నక్షత్రం చూసుకుంటే పరాభవము ఫస్ట్ లాభప్రదంగా ఉంటుంది చూసుకుంటే ఓవరాల్గా. రెండోది ఏమవుతుంది, అతి భయము, దేహపీడనం, అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పరవాసము, ఫారిన్లో ఉన్న ఫారిన్ రిలేటెడ్ ఎవరైనా వాళ్ళకైతే బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అనుకున్న పనుల్లో చికాకులతో కొంచెం ఉంటాయి, అదర్వైజ్ అంతా బాగుంటుంది. హస్త నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు. ఫారిన్లో ఉండే అవకాశం, లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళకి బాగుంటుంది. వీళ్ళు కూడాను అతి భయము, దేహపీడనం, హెల్త్ కాంప్లికేషన్స్తో అతిగా భయపడే అవకాశం ఉంటుంది. భయపడే అవసరం లేదు, ఇది టెంపరీ ఫేజ్ అని గమనించుకోవాలి. అలానే చిత్తా నక్షత్రం వాళ్ళకి దేహపీడనము లాభప్రదంగా ఉంటుంది, పరవాసము క్షేమప్రదంగా ఉంటుంది. వీళ్ళకి కూడాను అతిగా భయము పడే అవకాశం ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా చూసుకుంటే వీళ్ళకి అతిగా భయపడే పరిస్థితులు ఉంటుంది. హెల్త్ కాంప్లికేషన్స్ నెగిటివ్గా ఉన్న, పాజిటివ్ సైడ్లో ఫారిన్లో ఉన్న లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళకి బాగుంటుంది, క్షేమంగా ఉంటుందని మనం గమనించుకోవాలి. అయితే హస్త నక్షత్రం వాళ్ళకి కొంచెం ఏమని చెప్తారు, పశునాశనం అంటే వీళ్ళకి ఏదన్నా కనుక ఒక సపోర్ట్ ఇచ్చే రిసోర్స్ ఏదైనా ఉంటే ఇది వీళ్ళకి అందుబాటులో రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించుకోవాలి. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or- 40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి, ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట. శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ. ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష హోమం చేయించుకోవటం, అంతేకాకుండా చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్, కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు, అంటే జులై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము, ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1 to 1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు, పోయినసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1 to 1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట, దాదాపు 15 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంటల 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా NRIలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం, చాలా నాలెడ్జ్ ఉంది,
ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళా చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2 మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్లీ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ ఎన్ఆర్ఎస్కి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇక పరిహారాల విషయానికి వస్తే వీళ్ళకి ఎలాంటి పరిహారాలు సూచిస్తారు గురువుగారు? వీళ్ళకి బుద్ధులు మిక్స్డ్గా ఉంది కాబట్టి మెయిన్ కుజుడు కొంచెం ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన. రెండోది క్షేత్ర పాలకులు, దగ్గరలో ఉన్న గ్రామ దేవతలను, వాళ్ళకి దగ్గరలో ఉన్న బాగా పాపులర్ అయిన గుడిలో ఉన్న దర్శించుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి నాగుల కట్ట అని చెప్తారు, ఓకే, అశ్వత్ కట్ట కూడా అని అంటుంటారు. చక్కగా మర్రి చెట్టు కింద జంట నాగు పాములు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రదక్షిణం చేసి చక్కగా ఆ జంట నాగులకి క్షీరంతో, పాలతో కానీ లేదంటే నీళ్లతో అభిషేకం చేసి స్వహస్తాలతో పూజించి దీపారాధన చేస్తే చాలా చాలా నెగిటివ్ ఎనర్జీ అంతా పోయేసి చక్కగా ఉంటారని తెలుసుకోవచ్చు. ఇది కాకుండా వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి సహజంగా అంతా బాగుంది. ఇన్ కేసు ఎవరికన్నా బాగాలేకపోతే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వీళ్ళైతే సుదర్శన హోమం అని ఉంటుంది, అది కనుక చేయించుకోగలిగితే టోటల్గా ఫుల్ ఫ్యామిలీ అంతా ఆరా ప్రొటెక్షన్ వచ్చేసి బాగుంటుంది. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది? మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు. గురుగారితో మాట్లాడుతారు. నమస్కారం గురువు. నమస్కారం. గురువు గారు, జూలై మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అరుణ కిరణ జాలై రంజిత శావకాశ విద్రుత జమపటీకా పుస్తక బీజహస్త ఇతర కరవరాఢ్య ముల కలహార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల శ్రీ బాలా పరమేశ్వరీ దేవతాయ నమో నమః. అస్మత్ శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్ పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క కన్యారాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారి కన్యారాశికి సంబంధించిన వారు అనే విషయం తెలుసుకుందామమ్మా. ప్రధానంగా ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు ఈ కన్యారాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ఈ కన్యారాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, వీరికి వ్యయస్థానంలో కేతు సంచారం, అదేవిధంగా షష్ఠ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా సప్తమ స్థానంలో శని సంచారం, అదేవిధంగా వీరికి ఏకాదశంలో శుభగ్రహాలైనటువంటి శుక్రుడు, అదేవిధంగా మనకి గురు సంచారం అనేది జరుగుతున్నదమ్మా. ఈ యొక్క గ్రహగతుల్ని చూసుకుంటే ఈ యొక్క కన్యారాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నారమ్మా. ఎందుకు అంటే ప్రధానంగా వీరికి సంబంధించి ద్వాదశంలో కేతు సంచారం అంత యోగవంతమైనటువంటి గ్రహస్థితి సూచించట్లేదమ్మా. ప్రధానంగా అదేవిధంగా వీరికి షష్ఠ స్థానంలో రాహు సంచారం వల్ల ప్రతి విషయంలో కూడా కాస్త ఆచితూచి మాట్లాడడం, అదేవిధంగా ప్రతి విషయంలో కూడా అనవసరమైనటువంటి విభేదాలు రావడానికి అవకాశం అనేది గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరికి సంబంధించి సప్తమంలో శని సంచారం వల్ల కాస్త భార్యాభర్తల మధ్య కాస్త విభేదాలు రావడానికి అవకాశం గ్రహస్థితి సూచిస్తున్నది. అంటే ఏ కార్యం కూడా చేసిన విఘ్నాలు కలిగి ప్రతి కార్యం కూడా వెనక్కి వెళ్ళిపోయే గ్రహస్థితి కూడా సూచిస్తున్నారు. గురుగారు, మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థుల విషయంలో కాస్త ప్రతి విషయంలో కూడా కాస్త ఆచితూచి వ్యవహారం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు విశ్వాసం ఉండొచ్చు కానీ, ఆత్మవిశ్వాసం ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కాస్త ఇబ్బందులు పడే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా పరీక్షల్లో వ్యవహారాల్లో విజయం సిద్ధించడానికి గ్రహస్థితి అంత అనుకూలంగానే ఉంది. ఎందుకు అంటే వీరికి ఏకాదశంలో గురు సంచారం వల్ల కాస్త పరీక్షల్లో ప్రథమంలో విఘ్నాలు కలిగిన, అంటే ప్రధానంగా పోటీ పరీక్షల్లో వీరికి ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ కూడా ఏకాదశ స్థానంలో గురు సంచారం వల్ల, ఎందుకంటే కర్కాటకంలో గురుడు ఉచ్చస్థానంలో ఉండడం ద్వారా వీరికి కాస్త శుభకరమైనటువంటి ఫలితాలే సూచిస్తున్నదమ్మా. అది కాకుండా విద్య కోసం విదేశీ ప్రయత్నం చేస్తున్న వారికి
ఖచ్చితంగా సిద్ధించే యోగ్యత గ్రహస్థితి కనిపిస్తుంది. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? వీరిని ప్రధానంగా ఆరోగ్యపరంగా తీసుకుంటే కన్యారాశి వారికి కాస్త బాగానే ఉంది. కాస్త వాతావరణం సంబంధమైనటువంటి ఇబ్బందుల వల్ల కాస్త చికాకు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే దేశకాల వాతావరణం బట్టి కాస్త ఆ ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. కానీ అంత పెద్దగా చెప్పుకోవే తగ్గట్టు అనారోగ్య సమస్యలు అయితే ఏమీ లేవు. అదేవిధంగా వీరికి ఆర్థిక విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, కాస్త ప్రతి విషయంలో కూడా కాస్త సేవింగ్స్ చేసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. మరి ఎవరికైతే సంతానం లేదని బాధపడుతున్నారో వారికి ఈ మాసం సంతాన యోగం ఉందంటారా? మరి ముఖ్యంగా సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి సంతానం కాస్త ఇబ్బంది కలిగినప్పటికంటే విఘ్నాలు కలిగినప్పటికీ సంతానం అయితే సిద్ధించే యోగ్యత అయితే ఖచ్చితంగా కనపడుతున్నదమ్మా. ఎందుకంటే వీరికి ఏకాదశ స్థానంలో గురుడు ఉచ్చస్థితి అంటే కర్కాటకంలో ఉచ్చ స్థానంలో గురుడు ఉన్నాడు కాబట్టి కారణం చేత సంతానం సిద్ధించే గ్రహస్థితి యోగ్యత కనపడుతుంది. గురుగారు మరి వీరికి ఏ రంగులు కలిసి వస్తాయి అంటారు? ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి ఆకుపచ్చ, అదేవిధంగా ఎరుపు, అదేవిధంగా వీరికి పసుపు అనేది కలిసి వచ్చినటువంటి రంగులమ్మ. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి వారాలు సోమవారం, బుధవారం, అదేవిధంగా శనివారం. మరి గురుగారు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగం మారాలని ఆలోచన ఉన్న వారికి ఎలా ఉంటుంది? అసలు ఉద్యోగమే లేదు, కొత్తగా ప్రయత్నిస్తున్నామా? నిరుద్యోగుల పరిస్థితి కూడా ఏంటంటారు? నిరుద్యోగులకి మాత్రం ఉద్యోగం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నదమ్మా. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి ఉద్యోగ రంగంలో ఉంటున్న వారికి ప్రమోషన్లు సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా ఈ యొక్క కన్యారాశి వారికి సంబంధించి అనవసరమైనటువంటి ట్రాన్స్ఫర్స్ వల్ల ఇబ్బందులు పడే గ్రహస్థితి సూచిస్తున్నారు. గురుగారు కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? పరాయి స్త్రీ అని కదా ఒక స్త్రీ ద్వారా ఇబ్బందులు పడే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా స్త్రీల విషయంలో కన్యారాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, స్త్రీలతో కాస్త ఇబ్బందులు విభేదాలు కలిగే గ్రహస్థితిలో సూచిస్తున్నది కాబట్టి ఇది ప్రధానమైనటువంటి సూచన. దీనివల్ల కుటుంబంలో కాస్త కొంచెం ఇబ్బందులు కలిగే వాతావరణం సూచిస్తున్నది. మరి గురుగారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహ యోగం ఉందంటారా వారికి? వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త ప్రథమంలో విఘ్నాలు కలిగినప్పటికీ కాస్త మాసాంతంలో వివాహం సిద్ధించే గ్రహస్థితి సూచిస్తున్నారు. గురుగారు ముఖ్యంగా సహజంగా అందరికి ఉండేదే సొంత ఇంటి కళ, ఒక గృహం ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి ఎవరైతే గృహం కోసం ప్రయత్నిస్తున్నారో, ఇదివరకు శంకుస్థాపనలు చేసి కానీ కొత్తగా ల్యాండ్ కొందామనే ఆలోచన ఉన్న వారికి కూడా ఈ మాసంలో ఆ కళ నెరవేరే అవకాశం ఉందంటారా? ఈ మాసంలో అంత అనుకూలంగా లేదమ్మా. అయితే మాసాంతంలో ప్రయత్నం చేస్తే రానున్న కాలంలో సిద్ధించే యోగ్యత అయితే గ్రహస్థితి కనపడుతుంది. మరి గురుగారు ఎవరైతే కన్యా రాశి వారు పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దామని ఆలోచన ఉన్నవారు చేయొచ్చు అంటారు? ఈ మాసం కలిసి వస్తుందంటారు? నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వారికి మాత్రం ప్రయత్నం చేసి సిద్ధించే గ్రహస్థితి కనపడుతున్నది. అయితే పెట్టుబడి విషయాల్లో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా ఉమ్మడిగా అంటే పార్ట్నర్షిప్గా పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే వ్యయస్థానంలో కేతు, అదేవిధంగా షష్ఠ స్థానంలో రాహు సంచారం వల్ల కాస్త ఇబ్బందులు కలిగే గ్రహస్థితి సూచిస్తున్నారు. మరి గురుగారు ఈ మాసంలో కన్యా రాశి వారు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ మాసం అంతా కలిసి వస్తుందంటారు? ఈ యొక్క కన్యారాశి వారు ప్రతి మంగళవారం కూడా కాస్త సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయానికి వెళ్ళి కాస్త సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేషంగా కాస్త ఆవు పాలతో విశేషంగా అభిషేకం చేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మంగళవారం నాడు వీళ్ళు ఉలవలు దానం ఇవ్వాలి. ఎందుకని గురుగారు? ఎందుకంటే వీరికి కేతు అనేది వ్యయస్థానంలో ఉన్నాడు. కారణం ఎందుకంటే శనేశ్చ రాహు కుజశ్చ కేతు అంటారు. శని రాహులు ఒకే ఫలితాలు ఇస్తారు, కుజకేతులు ఒకే ఫలితాలు ఇస్తారు. వీరికి వ్యయస్థానంలో కేతు ఒక సంచారం వల్ల కాస్త ఇబ్బందులు కలిగిన గ్రహస్థితి సూచిస్తున్నది కాబట్టి మంగళవారం నాడు వీరికి ఖచ్చితంగా ఉలవలు దానం ఇవ్వడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా వీరు ప్రతి నిత్యము కూడా కాస్త కాలభైరవాష్టకం పారాయణం చేస్తూ ఉండడం, అదేవిధంగా వీరికి ప్రతి అష్టమి అదేవిధంగా అమావాస్య తిథుల్లో కాస్త కాలభైరవ దేవాలయానికి వెళ్ళి భైరవుడికి మాష చక్రాలు సమర్పణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు గ్రహస్థితి అంటే. గురుగారు మొత్తం మీద జూలై మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం.
నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జూలై నెల 2026 విశేషంగా మనకి కన్యా రాశి వాళ్ళకి అశుభ ఫలితాలు ఈ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని? తప్పకుండా అండి. కన్యారాశి వారికి ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితిని కనుక మనం గమనించినట్లయితే, రాశినాథుడైనటువంటి బుధుడు లాభంలో గురు శుక్రులతో కలిసి వక్రించి దశమంలోకి వెళ్తున్నాడు 8వ తేదీ నుంచి. అలాగే లాభంలో గురువు ఉన్నాడు, శుక్రుడు కలిసి ఉన్నాడు. కాబట్టి ఈ శుక్రుడు 12వ స్థానంలో ఉండే కేతుతో కలుస్తున్నాడు 5వ తేదీ నుంచి. సో 5వ తేదీ నుంచి ఒకవైపు ఏమో శుక్రకేతులు 12లోని, 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రవి బుధులు కలిసి ఉంటారు. అదేవిధంగా 6లో రాహువు, 7వ స్థానంలో మనకి శని, భాగ్యస్థానంలో కుజుడు. అయితే ఈ లగ్నానికి కుజుడు పాపి భాగ్యస్థానంలో ఉండడం అనేటువంటిది కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలని చెప్తాను. అయితే వీళ్ళకి ఈ చంద్రుడు కూడా ధనస్సు రాశిలో ప్రారంభమై పూర్తిగా 12 రాశులు తిరిగేసి మళ్ళీ మీ కుంభంలోకి వెళ్ళి కూర్చుంటాడు 31వ తేదీ కల్లా. మరి ఈ యొక్క విషయాల్లో కలిగేటువంటి ఫలితాలు, ఏ జాగ్రత్త తీసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల వీళ్ళు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ కన్యారాశి వారికి పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ముందుగా మనం స్వభావం కనుక తీసుకున్నట్లయితే వీళ్ళ నేచర్ ఎంత గొప్పదంటేనండి, వీళ్ళు ఏది కూడా పని కట్టుకొని నేర్చుకోవాల్సిన పని లేదు, అబ్జర్వేషన్లో నేర్చేసుకుంటారు వీళ్ళు. అది చాలా ప్లస్ వీళ్ళకి. ఎందుకు చెప్తున్నా అంటే, రాశి ఫలాలు చెప్పే ముందు ఇది ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ వాళ్ళ శక్తి ఏంటో తెలియాలి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, శక్తి ఏంటో తెలియాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కుజుడు వీళ్ళకి పాపి అవుతాడు కాబట్టి భాగ్యంలో ఉన్నందుకు ప్రస్తుతం ఉండేటువంటి కండిషన్లో కొద్దిగా తండ్రి గారి ఏదైనా కాస్త ఎక్కువ బీపీ లెవెల్స్ ఉంటే కొంచెం చూసుకోవాలి. కాకపోతే వీళ్ళకి ఎప్పుడూ కూడా సిబ్లింగ్స్ వల్ల అనవసరంగా ధైర్యం చేసి ఏదో చేయడం వల్ల కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏదైనా సర్వీస్ ఓరియంటెడ్ రిలేటెడ్వి చేసుకుంటే బాగుంటుందండి వీరికి. అది కాకుండా ఇప్పుడు 12వ స్థానంలో శుక్రకేతులు ఉన్నారు కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకంగా ఇన్వెస్ట్మెంట్స్ 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అసలు చేయకూడదు. ఎందుకంటే ధనాధిపతి మెయిన్గా అక్కడ శుక్రుడు, ధనాధిపతి, భాగ్యాధిపతి. ఆయన శుక్రుడు అయి ధనభాగ్యాధిపతి మీకు 12లో కేతుతో ఉంటున్నాడు. 12 అంటే ఇన్వెస్ట్మెంట్లు కదా, మరి 5 నుంచి 31వ తేదీ వరకు ఎలా చేస్తారు? చేస్తే ఇరుక్కుంటాయి అనవసరంగా. యాస్ట్రాలజీ అనేది ఎందుకుందంటే, నీ డబ్బు సేఫ్గా ఉండడానికి నువ్వు ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ సమయంలో చేయాలని చెప్పడానికి ఉంది. అదొకటి. అట్లాగే ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ అదొకటే కాకుండా శుక్రకేతులు ఉండడమే కాకుండా కుజుడు దృష్టి కూడా ఉంది. అది మనం బాగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే 3 గ్రహాల యొక్క ప్రభావం 12 మీద ఉంది. మనం ఎంత వద్దనుకున్నా ఖర్చు పెట్టాల్సి వస్తూ ఉంటుంది, మనం ఎంత వద్దనుకున్నా సరే మిస్ అవుతుంటాయి కొన్ని థింగ్స్. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉంటూ ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకి, గణపతి ఆలయాలకి వెళ్తూ ఉన్నట్లయితే, లక్ష్మీ గణపతి చేస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరిగి తీరుతుంది చెప్పాలంటే. మరి వీరి సిబ్లింగ్స్కి కూడా కొంచెం వివాహ సంబంధించిన విషయాలు కొంత కుదరడము, కొంచెం వేరే ప్రాంతాలకి, విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం ఫలిస్తుంది చెప్పాలంటే వీళ్ళ సిబ్లింగ్స్కి. అలాగే కొంచెం వాహనం కోసం కానీ గృహం కోసం కానీ లోన్స్ ప్రయత్నం చేస్తుంటారు కదా, ఆ లోన్స్ ప్రయత్నం అనేటువంటిది సఫలీకృతం అవుతుంది వీరికి చెప్పాలంటే, వాహన గృహ సంబంధించినటువంటి విషయంలో. అలాగే వీళ్ళకి లోన్స్ ఎక్కువగా ఆన్లైన్లో కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు, అరే తొందరగా వచ్చేసింది అంటూ ఉంటారు, ఆన్లైన్లో బాగా సిద్ధిస్తుంది. అలాగే రాహు మీకు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కొంచెం శత్రువుపై జయము ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. గతంలో ఎప్పటి నుంచో పలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, పలానా అబ్బాయిని చేసుకోవాలి, కాకపోతే కొంచెం డిఫరెంట్ క్యాస్ట్ ఉంది, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారు ఒప్పుకోరు, ఏమిటి తలకాయ నొప్పి అంటే కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి కొంచెం బాగుంది. కాకపోతే ఆల్రెడీ వివాహం అయిపోయిన వాళ్ళు మాత్రం జీవిత భాగస్వామితో, ఎందుకంటే 12వ భావంలో శుక్రకేతువులు ఉన్నారు కాబట్టి వారితో ఎటువంటి తగాదాలు వచ్చినా దాన్ని వీలైనంత మటుకు చిన్నగా చేసి దూరంగా ఉండడం మంచిది. అది ఏమాత్రం ఎక్కువ పోటీ పడి, ఎందుకంటే కుజుడు దృష్టి ఉంది కదా 12వ స్థానం మీద, శుక్రకేతువులు కలిసి ఉన్నారు కాబట్టి, సప్తమంలో శని కూడా ఉన్నాడు కాబట్టి ఎవరో మధ్యవర్తులు ఇన్వాల్వ్ అయి చేసే పనుల వల్ల వీళ్ళిద్దరికీ గొడవలు వస్తూ ఉంటాయి. కాబట్టి 5వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జీవిత భాగస్వామి ఈ విషయంలోని, వాళ్ళ విషయంలో, నిర్ణయాల విషయంలోని, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే వీరికి ముఖ్యంగా ఏంటంటే, ఈ వివాహం విషయంలో కాస్త ముందుకు కదలడానికి మాత్రం ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః మంత్రం చేసుకోవాలి. ఈ విదేశాల్లో ఉండే వాళ్ళకి ప్రత్యేకంగా నాకు ఇక్కడ వద్దులేన ఇండియాకి వెళ్ళిపోవాలనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది 12లో శుక్రకేతులు ఉండడం వల్ల.
గురుగారు ఈ జూన్ జూలై నెలలు అనగానే మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్, అవునండి, అవును, స్కూల్స్ కాలేజెస్ అడ్మిషన్స్ జరుగుతూ ఉంటాయి. అవునండి. మరి విద్యార్థులకి సంవత్సరం అంతా కూడా విశేషంగా కలిసి రావాలంటే అద్భుతమైన పరిహారం ఏదైనా తెలియజేయండి. తప్పకుండా అండి, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే విద్యార్థి దశలో తీసుకునే స్టెప్పే వాళ్ళ జీవితంలో ఒక మంచి యోగాన్ని ఇస్తుంది. అంటే నువ్వు చిన్నప్పుడు చాలామంది చూడండి, డాక్టర్ చదువుదాం అనుకున్నాను, యాక్టర్ అయ్యాను, డాక్టర్ చదివి యాక్టర్ అయ్యాను అంటాడు. లేకపోతే ఇంకోటి ఏదో చదివానండి, హోటల్లో నేను మేనేజర్గా చేస్తున్నాను. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీళ్ళకి ధనయోగము, విద్యాయోగము రెండు దేన్ని సూచిస్తున్నాయో తెలుసుకోవాలి, వృత్తి యోగాన్ని. అలాగా రవి సూచిస్తే మెడికల్ వైపు వెళ్ళాలి, చంద్రుడు సూచిస్తే ఫార్మా లేకపోతే హోటల్ మేనేజ్మెంట్, కుజుడిని సూచిస్తే ఈ రక్షణ దళాలు, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్లో కూడా మనకి సెక్యూరిటీ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళడం. బుధుడైతే మీడియేటింగ్ రిలేటెడ్, టెక్నికల్ రిలేటెడ్, గురువు అయితే గురుత్వ సంబంధించిన టీచింగ్ రిలేటెడ్, శుక్రుడు అయితే ఫ్యాషను, శని అయితే ఓన్లీ జాబ్ ఏదో చేసుకుని చిన్న జాబ్ చేసుకుంటూ ఉండడం, రాహుకేతువులు అయితే కాస్త సాఫ్ట్వేర్, కేతు అయితే పర్టికులర్గా స్పిరిచువల్ రిలేటెడ్. అయితే వీళ్ళకి ముఖ్యంగా ఈ రెండు అంటే రెండో భావం ధనాధిపతి, విద్యాకారకుడు, వీళ్ళు ప్రధానంగా దేన్ని సూచిస్తున్నాయి ఇది తెలుసుకోవాలి. ఈ గ్రహాలతో ఈ రాశులతో సంబంధం కలిగి ఉంటే వీళ్ళకి ఇటు పంపించాలి. అయితే ఇప్పుడు ప్రజెంట్ న్యాచురల్గా ఈ సంవత్సరానికి రాజు ఎవరు అంటే గురువు అని చెప్పుకున్నాం. ఆయన న్యాచురల్ 4th హౌస్లో సంచరిస్తున్నాడు. న్యాచురల్ 4th హౌస్లో సంచరించేటప్పుడు మీరు చూడండి, గురువు యొక్క మార్పు జూన్ 2 నుంచి మారుతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే అసలు విద్యా విషయంలో కొన్ని తీర్పులు వస్తాయి కోర్టుల నుంచి, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం. విద్యార్థులకు కొన్ని విషయాల్లో బాగా నచ్చి వస్తాయి, కొన్ని విషయాల్లో వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనకి విద్యార్థులకి ఒక మంచి కూడా జరగనుంది. ఏమిటది అంటే, ఇప్పుడు చూడండి, ఎంతో బాగా చదువుకున్నాం కానీ నాకు ఉద్యోగం రాలేదు. కారణం ఏంటి? రిజర్వేషన్. ఏంటంటే మనకు 90% వచ్చినా రాలేదు, అక్కడ 35%కి వచ్చేసింది, గిలా అయితే దేశం ఎలా బాగుపడుతుందో అందరూ మాట్లాడుతుంటారు. కానీ అది ఎప్పుడు వస్తుందంటే ఇప్పుడు వచ్చే సమయం అది చెప్పాలంటే. ఎందుకంటే ఒక విద్యార్థి ఎంత కష్టపడి చదివి అంత టాలెంటెడ్ అయ్యి ఉండి నీకు ఉద్యోగం రావట్లేదంటే కారణం ఏంటి? రిజర్వేషన్. ఇది అందరికీ తెలుసు, కానీ ఇది ఎప్పుడో తీసేయాల్సింది. ఇప్పుడు కర్కాటకంలోకి గురు సంచారం అటువంటి వాటికి బీజం పడనుంది, గుర్తుపెట్టుకోవాలంటే. అయితే వీళ్ళు ఎప్పుడైనా సరే విద్యార్థులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 4వ భావంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి. విద్యాస్థానం 4వ భావం. 4లో ఉండే గ్రహాన్ని బట్టి వీళ్ళ విద్యాభ్యాసం కానివ్వండి, బాగా చదవడం కానివ్వండి, ఏకసంతాగ్రహం ఇవ్వాలన్నా, ఎంత చదివినా ఎక్కట్లేదన్నా సరే 4వ భావము, మరియు తెలివితేటలను చూపించేటువంటి 5వ భావం. ఇది హయగ్రీవ స్తోత్రం చేయడం ద్వారా బాగా కలిసి వస్తుంది. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అయితే మీరు విద్యార్థుల విషయం తీశారు కాబట్టి ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త కూడా తీసుకోవాలి. కొంతమంది చూడండి, ఆన్లైన్లో క్లాసెస్కి డబ్బులు కడుతూ ఉంటారు. ఆన్లైన్ ఫ్రాడ్స్ ఎక్కువ జరుగుతాయి విద్యా విషయంలో ఇప్పుడు ఉండేటువంటి కండిషన్లు. ఎందుకంటే కర్కాటకంలో ఉండే గురువు మెయిన్గా ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ జరగడం, విపరీతమైన వర్షాలు, జలప్రలయాలు, యుద్ధ వైఖరి పెరగడం, ఇలాంటివి ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. నకిలీ బంగారం దొరకడం, ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది అయితే ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళి అక్కడ కనుక వీళ్ళు ఏదైనా సేవ చేసినట్లయితే, ఆలయాల్లో కొన్ని సేవలు చేస్తూ ఉంటాం, అక్కడ ఏదైనా ప్రసాదాలు పంచడం, మనం క్లీన్ చేయడం అని ఏదో ఒకటి, చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుందండి వీరికి చెప్పాలంటే. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటే ప్లేస్ మారదాం అనుకునేటువంటి వారికి బాగుంటుంది చెప్పాలంటే. బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు బాగుందని చెప్పుకోవచ్చు వీళ్ళకి చెప్పాలంటే. ఇక వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిది. ఉద్యోగంలో కొంచెం మార్పులు, ఉద్యోగం అంటే ప్రభుత్వ కాంట్రాక్ట్లు పొందడానికి చాలా బాగుంది ఈ నెల వీళ్ళకి చెప్పాలంటే. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.